మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూటమి పాలనను జంగిల్ రాజ్యంగా విమర్శించడాన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, పుష్పవతి తదితరులు ప్రతి విమర్శలు చేశారు. వైవి సుబ్బారెడ్డి గారి పేరు, కరుణాకర్ రెడ్డి గారి పేరు చార్జ్ షీట్లో లేవు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధపడుతున్నారు. వీళ్ళని కూడా లోపల తీసుకుపోయి ఏంట్రా స్వామి, నాకు వీళ్ళు చేసిన పని నాకు చుట్టుకుంటుందని. ఆ తప్పిదము మీతో పాటు వీళ్ళిద్దరూ కూడా కలిసి చేశారు. జైలుకు వీళ్ళతో పాటు మీరు కూడా వెళ్తారు. దేవుడు జోలికి వచ్చిన ఎవరు కానీ ప్రజలే శిక్షిస్తారు. అది త్వరలోనే ఉంది. లోకేష్ బాబు గారు చెప్పినట్టు రెడ్ బుక్ 2 పేజీలే తెరిచారు, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. ఆ పేజీలో ఎవరు పేరుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. శిక్ష అనేది తప్పదు. సూపర్ 6 గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభుత్వంలో కనీసము ఒక్కటంటే ఒక పథకాన్ని కూడా అమలుపరిచిన ఆయన ఈరోజు సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు. సూపర్ 6 సూపర్ సక్సెస్. ఎందుకంటే ప్రతి హామీ ఇచ్చిన హామీని ప్రజలకి చంద్రబాబు గారు నిలబెట్టారు. మీరేమి నిలబెట్టారో చెప్పండి, లేదో చర్చకి రండి. సూపర్ 6 పైన ఎక్కడైనా సిద్ధమే. సూపర్ 6 సక్సెస్ కాలేదు అంటే ప్రజలకు వీళ్ళు ఏం తీసుకుపోతున్నారంటే ప్రజలను ఒక అమర్తాభావం తీసుకొనడం, వాళ్ళు ఏమీ చేయలేదు తెలుగుదేశం పార్టీ అని చెప్పడం. వీళ్ళకి ఎంతసేపు ప్రజలపైన ప్రేమ లేదు. కులచిచ్చు పెట్టుకున్నామా, లేకపోతే వీళ్ళని ఎలా మనం మోసం చేయగలుగుతాం అనే తీరులోనే ఉండారు, కానీ ప్రజలకు మేలు చేయాలని కోరడం లేదు. నిన్న మన అవినాష్ గురించి మనం చూసాం. ఈయన ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతుంటే ఆయన ఇంకోటి చెప్పారు. కోడి అంటే మాంసం కన్నా ధర, ఆయన అడిగిన ప్రశ్న ఎదురంటే నాటుకోడి చికెను మటన్ కన్నా ఎక్కువ ధర ఉందా లేదా అని పార్లమెంట్లో అడుగుతున్నాడు. ఇలాంటి వాళ్ళని మనము ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను మన దౌర్భాగ్య స్థితి చూడండి. ఆడపోయి ఇంకో క్వశ్చన్ ఏమన్నా అడిగితే జైలుకు పంపిస్తారనే భయం. చికెన్ షాపు ధర, చికెన్ మటన్ ధర ఇక్కడ అడిగితే మన షాపులు అడిగితే చెప్పరా? ఆయనకు అది ప్రశ్న వేయడం, అక్కడ పోయి దాన్ని గొప్పగా మళ్ళీ పేపర్లో వేసుకోవడం. ఎలా ఉందంటే వీళ్ళకి కనీసం ప్రజలకు ఏం కావాలో తెలియదు. పోలవరం గురించి మాట్లాడరు, పోలవరంకి వచ్చే నిధుల గురించి అడగరు, మన డెవలప్మెంట్ గురించి మాట్లాడరు. ఏమీ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఒకటి, జంగిల్ రాజు అనే పదము వైఎస్ఆర్సీపీకి తగ్గుతుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళే జంగిల్ రాజు. జంగిల్ రాజ్యం ఎప్పుడైనా ఉంది ప్రజలందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ జంగిల్ రాజ్యం అనేది జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. మీరు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన హావభావాలు చూస్తుంటే మాకు చాలా భయం వేస్తుంది. ఆయన దయచేసి మీరు హాస్పిటల్లో చూపించాల్సిందిగా ఈ లీడర్లందరికీ చెప్పుకుంటూ, ఆడ ఫోటో సెషన్లు ఇచ్చినట్టుంది, కానీ లేకపోతే ప్రజలకు ఏది పనికొస్తుందో ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విలేకరు క్వశ్చన్ అడిగితే నా గొంతు బాగాలేదని వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయన చెప్పాల్సిందంతా చెప్పాడు. విలేకరులు క్వశ్చన్ అడిగితే కూడా చెప్పేదానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఎందుకంటే భయం, చేసిన తప్పులు బయటపడతాయి, ఏమని చెప్పుకోవాలి. అంబటి మాట్లాడింది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఇంకేమైనా మాట్లాడితే సుమోటోగా వీళ్ళని కూడా జైలుకు పంపిస్తారు. కాబట్టి ఆ భయంలో ఉండారు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు కట్టిపెట్టి ప్రజలకు ఏది పనికి వస్తుంది, ప్రజల పక్షాన్ని నిలబడే చూడాలి. అపోజిషన్ ఎలాగో లేదు. మీరు అపోజిషన్, ప్రజలందరూ మీకు అపోజిషన్ స్థానం ఇవ్వలేదు. ఇప్పటికైనా క్షమాపణ తెచ్చుకొని కల్తీ నెయ్యి గురించి చెప్తారు. ఫిష్ ఆయిల్ కూడా కలిసి ఉందని చెప్పారు. ఫిష్ ఆయిల్ కూడా కల్తీ లేదు. రేపు కల్తీ చేశారే ఆ లడ్డులో మీరు అంటే అది ఒప్పుకోవట్లే. క్షమాపణ కూడా చెప్పట్లేదు. ప్రజలు తగిన బుద్ధి ఆల్రెడీ చెప్పారు. భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఈ 11 సీట్లు కూడా మిగలవని తెలుగుదేశం పార్టీగా మేము హెచ్చరిస్తూ ఆయన ఒకటే సందేశం ఇస్తున్నాం. ఈడ కరుణాకర్ రెడ్డి గారు కానీ, ఆడ అంబటి రాంబాబు గారు కానీ, ఇంకా జోగి రమేష్ కానీ, వీళ్ళు ఎవరు రౌతే ఏ తప్పులవుతే చేశారో వీళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా జైలుకు పంపిస్తుంది. తగు శిక్ష విధించే వరకు అది భగవంతుడు కానీ, పార్టీ నాయకులు కానీ, మా నాయకులు కానీ ఊరుకునేది లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం.